కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్తో పాటు మాజీ డైరెక్టర్స్ తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లెక్కల్లో భారీగా తేడా ఉన్నాయని ఆరోపణలు చేశారు. వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చట్టబద్ధమైన ఎంక్వైరీ అంటే బ్యాంకులో అవకతవకలు జరిగినప్పుడు సెక్షన్ 51 కింద సహకార శాఖ ఎంక్వైరీ ఆఫీసర్ను వేస్తుంది. వారు కూలంకుషంగా అన్ని పరిశీలించి దాని ద్వారా ఎవరైతే బ్యాంకులో అప్పటి పాలవర్గం ఉందో ఇప్పటి పాలక వర్గం ఉందో అప్పుడున్నటువంటి ఉద్యోగస్తులు కానీ అందరి డిపోజిషన్స్ తీసుకొని ఈ యొక్క తప్పు జరిగిందా లేదా అని దాన్ని పాయింట్అవుట్ చేసి ఎవరు దీన్ని తప్పు చేసిందనేది వారు నిర్ధారించి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది సహకార శాఖకు. కానీ అటువంటి చట్టబద్ధమైనటువంటి ఎంక్వైరీ ఇప్పటివరకే జరగలేదు ఈ 8 సంవత్సరాలలో. కానీ విలాసరెడ్డి గారు బ్యాంకులో ఎన్నో అవకతవకలు జరిగినాయి, మెంబర్షిప్ బుక్స్ దిద్దిరంటున్నారు. మెంబర్షిప్ సహకార శాఖ అధికారికి మెంబర్షిప్ బుక్స్ దాని మీద ఓవర్ రైటింగ్ ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ యొక్క సహకార అధికారి ఏం చేసిండ్రు, కరణ్ కుమార్ మరియు ఇద్దరిని వెరిఫికేషన్ చేయమని ఇచ్చింది. నాట్ ఎంక్వైరీ, వెరిఫికేషన్ చేయండి అని ఆర్డర్ ఇచ్చింది. ఆయన వెరిఫికేషన్ చేసి 385 మెంబర్షిప్ లెడ్జర్స్లో 385 మంది సభ్యుల యొక్క ప్లేసుల ఒకరిది కొట్టేసి ఒకరిది రాసిందన్నారు. దానికి కారణం మేము కాదు, ఎందుకంటే ఆ బుక్స్ మా దగ్గర ఉండేవి.